ఏమీ తెలియనట్టు తన భార్య తనని గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు కూడా క్రియేట్ కూడా చేశాడు. కానీ వారి అత్తమామ కూడా నమ్మి నిజంగానే ఏదో జరిగింది తప్పిపోయిన విధంగా కూడా ఆ భార్య తల్లి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకి అనుమానం కూడా వచ్చింది. అసలు ఏం జరిగింది, తరచుగా గొడవలు పడేటువంటి వారు అని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ దుర్మార్గుపై ఒక డేగా కన్ను కూడా వేయడం జరిగింది. అసలు చేసింది ఏంది, జరిగింది ఏంది, ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులకి కొంత ఈ భర్తపై అనుమానం కూడా రావడం జరిగింది. భర్తపై అనుమానం వస్తే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టారు. ఆ దర్యాప్తులో నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. అసలు అది చూస్తే చాలా భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ దుర్మార్గుడు వ్యవహరించినటువంటి తీరు చూస్తే అక్కడనే కొట్టి చంపాలనిపించేది అనేది వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల కూడా వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా అతను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ హత్య చేసిన తర్వాత ఏ విధంగా బాడీ దొరకకుండా చేయాలి అంటే అనేక విధంగా అనేక సెర్చ్ చేశారు. క్రైమ్ సీరియల్ కూడా చూస్తూ ఆ క్రైమ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ ఆ విధంగా వ్యవహరించినట్టు కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ ఈ దర్యాప్తు అనేది పోలీసులకి ఒక సవాల్గా కూడా మారింది.